తీవ్రవాదానికి ఊతమేంటో తెలుసా? చావడానికి సిద్ధపడతాడు తీవ్రవాది. తన మతం కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడతాడు. ఆ తీవ్రవాది తన తోటి తీవ్రవాది చచ్చిపోతున్నా, తన మతం వాళ్ళు చచ్చిపోతున్నా, తన దేశం వాళ్ళు చచ్చిపోతున్నా పట్టించుకోడు. వాడి అంతిమ లక్ష్యం తన దేశాన్ని, తను ఏ దేశాన్ని టార్గెట్ చేశాడో ఆ దేశం భయపడాలా, మతం మారిపోవాలి, అంతే. ఇదెందుకు చెప్పాల్సి వస్తుందంటే, భారతదేశం అప్పట్లో ఈ కాందహార్ విమానం హైజాక్ జరిగినప్పుడు అందులో ఉన్న ప్రయాణికుల కోసం 60 మంది తీవ్రవాదులు వాళ్ళు అడిగితే చివరికి 4 విడిచిపెట్టాం. ఆ తీవ్రవాదులు చేసిన దాడులన్నీ ఆ తర్వాతన లెక్క చెప్పలేం. బట్ ఆ రోజునేంటి, ఆ ఫ్లైట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ అమాయకులు, వాళ్ళని కిడ్నాప్ చేస్తే అవసరమైతే వాస్తవంగా ఎయిర్ ఆపరేషన్ చేసి దాంట్లో పోతే పోయారనుకుని వాళ్ళందరినీ లేపవతల పడారు. అప్పుడు భయం ఉండేది. అలా కాకుండా అదేమంటే అప్పుడు పత్రికలు కానీ జనంలోకి ఏ మౌత్ పబ్లిసిటీ తీసుకెళ్లారు. కాశ్మీర్ హోంమంత్రి బిడ్డని కిడ్నాప్ చేస్తే ఆ రోజున వదిలిపెట్టారు తీవ్రవాదుల్ని, లేకపోతే ఇంకొకళ్ళ గురించి వదిలిపెట్టారు. అదే ఇప్పుడున్నటువంటి అమాయకులైనటువంటి వాళ్ళంటే లెక్కలేదా? ఇది వీళ్ళు అమాయకులే, వీళ్ళు బయటకు వచ్చారు. కానీ ఆ తర్వాత ఈ కారణంగా బయటకు వచ్చిన తీవ్రవాదుల వల్ల ఇప్పటికీ విధ్వంసాలు జరుగుతూనే ఉన్నాయి. హఫీజ్ సయీద్ లాంటి వాడి అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందయ్యా అంటే, తీవ్రవాదానికి సంబంధించి ఇజ్రాయెల్లో హమాస్ తీవ్రవాదుల చెరలో ఇంకా 50 మంది ఇజ్రాయేలీలు ఉన్నారు. వాళ్ళని విడిపించేదాకా వాళ్ళ మీద యుద్ధం చెయ్యొద్దంటూ ఇజ్రాయెల్లో ఆందోళనలు జరుగుతున్నాయి. వాళ్ళని విడిపించేదాకా. వాళ్ళు విడిపించాలంటే ఏం చెప్తున్నారు, ఒకళ్ళకి 100 మందిని విడిచిపెట్టమంటే వీళ్ళు విడిచిపెడుతున్నారు. ఒకళ్ళకి 100 ఏంటి 1000 మందిని కూడా విడిచిపెట్టారు. అంతంతమందిని విడిచిపెడుతున్నారు. అంటే ఇంతమంది తీవ్రవాదులు అక్కడ బయటికి దర్జాగా సేఫ్గా వెళ్తున్నారు. నెంబర్ 2 వచ్చేటప్పటికి అయినా అందరినీ విడిచిపెట్టట్లా. ఇంకో పక్కన వాళ్ళు 50,000 మంది చచ్చిపోయారు హమాస్ తీవ్రవాదులు, వాళ్ళ అనుకూలురు, వాళ్ళ దేశంలో వాళ్ళు. అయినా వాడు పట్టించుకోవట్లా. వాళ్ళు ఎంతమంది చచ్చినా, వాళ్ళు ఎంతమంది జైళ్ళల్లో ఉన్నా సరే కేర్ చేయట్లా. అదే 50 మంది గురించి మాత్రం ఇజ్రాయెల్లో గొడవ జరుగుతుంది. అదే సందర్భంలో దాన్ని అడ్డు పెట్టినే కథ నడుపుతుంది. ఇది అంటే భారతదేశం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, భవిష్యత్తులో ఇట్లాంటి పరిస్థితులే. మన వాళ్ళని వాళ్ళు కిడ్నాప్ చేస్తే అప్పుడు వాళ్ళని విడిపించమన్నటువంటి ప్రజాభిప్రాయపు ఒత్తిడి తీసుకొస్తారు. అట్ ద సేమ్ టైం వాళ్ళని 100 మందిని చంపేసినా అనలేదంటారు. కాబట్టి ఇలాంటి దరిద్రులతోనే ప్రమాదం.